వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా పునుగులు విత్ టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. చాలా సింపుల్గా చేయొచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఇడ్లీ పిండి, అదే కప్పు తోటి 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పుల్లటి పెరుగుని తీసుకొని 3 కూడా బాగా కలుపుకోండి. చేత్తోనే ముందు బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. పిండి ఎంత నానితే అంత టేస్టీగా ఉంటాయి. మీకు టైం ఉంటే 1 అవర్ అయినా కలిపి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా ఒక 1/2 అవర్ తర్వాత కొంచెం సాల్టు అలానే కొద్దిగా వంట సోడా వేసుకొని చేత్తోనే బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా కలుపుకొని పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమేనండి. ఇవి త్వరగా టర్న్ అవ్వవు. గరిటతో ఇలా పైన రౌండ్గా తిప్పారంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ చేశాను. టమాటో చట్నీ పచ్చిమిర్చి లేకుండా సింపుల్గా చేశానండి. నెక్స్ట్ వీడియోలో చట్నీ రెసిపీ కూడా షేర్ చేస్తాను. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి.